విక్రమ్ ప్రియాని చూసి నవ్వుతాడు. దట్స్ మై వైఫ్ అని అనుకుంటాడు. విక్రమ్, రాజేష్ వెళ్ళిపోతారు. ప్రియా కూర్చుండిపోతుంది. తను ఎప్పుడూ అలా గాయపరచలేదు. ప్రియాకి ఎందుకో భయం వేస్తుంది. కొంచెం కంగారు పడుతుంది. కాసేపటి తర్వాత లేచి అంతా క్లీన్ చేసి వంట మొదలు పెడుతుంది. వంట చేసి పని మనిషికి ఇచ్చి పంపుతుంది. ప్రియాకి ఇంతలో రేపు అమ్మకి సర్జరీ చేయాలి అన్న విషయం గుర్తు వస్తుంది. వాళ్ళ తాతని కలిసి తనకి రావాల్సిన 10 కోట్లు అడగాలని అనుకుంటుంది. ప్రియా ఈశ్వరయ్యని కలవడానికి వెళ్ళింది. ఈశ్వరయ్య ఇంటికి చేరుకుంటుంది. హాల్లో కూర్చుని ఈశ్వరయ్య కోసం వెయిట్ చేస్తుంది. ఇంతలో ఈశ్వరయ్య మరియు మానస కిందికి వస్తారు. లేచి నిలబడుతుంది. ఏంటి ఇలా వచ్చావ్ అని ఈశ్వరయ్య అడుగుతాడు. తాతగారు, అది రేపు అమ్మకి ఒక సర్జరీ చేయించాలి అని అంటుంది. మీ అమ్మని తీసుకొని వెళ్ళావు కదా అని అంటాడు ఈశ్వరయ్య. అవును తాతగారు, కానీ నాకు డబ్బులు కావాలి సర్జరీకి అని అడుగుతుంది. మేమేం చేయాలైతే అని అంటాడు ఈశ్వరయ్య. అదేంటి తాత, మీరు నాకు ఈ పెళ్లి చేసుకుంటే 10 కోట్లు ఇస్తా అన్నారు కదా అని అంటుంది. ఇప్పుడు ఇప్పుడు ఇవ్వను అని అంటాడు ఈశ్వరయ్య. అయినా నీ మొగుడు నీకు ఏమి ఇయ్యడా అని అంటుంది మానస. ప్రియ ఏమీ మాట్లాడదు. తాతగారు, ప్లీజ్ తాతగారు, ఇప్పుడు అమ్మకి సర్జరీ చేయించాలి, అలా అనకండి అని అంటుంది. ఇది ఇలా చెప్తే వినదు అని మానస ప్రియ జుట్టు పట్టుకొని, చెప్తే అర్థం కాదా, డబ్బులు లేవు అని చెప్పి ప్రియాని మానస కింద పడేస్తుంది. ఇంతలో ఎవరు ఊహించని విధంగా విక్రమ్ సడన్గా వస్తాడు. అందరూ ఆశ్చర్యపోతారు. విక్రమ్ ప్రియాకి చెయ్యి ఇచ్చి లేపుతాడు. విక్రమ్ గారు అని చెప్పేలోపే, ప్లీజ్ ప్రియా, మీరు ఏమీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకండి అని అంటాడు. అరే విక్రమ్ బాబు, ఇప్పుడే వచ్చారా? ప్రియా కింద పడిపోయావు చూడు, జాగ్రత్తగా నడవాలి కదా అని అంటాడు. ఇప్పుడే కాదు తాతగారు, ఎప్పుడో వచ్చాను, చూస్తున్నాను ఏం జరుగుతుందో అని అంటాడు విక్రమ్. నన్ను మోసం చేస్తారా అని అంటాడు విక్రమ్. విక్రమ్ బాబు, ఏం ఏం మాట్లాడుతున్నావు అని అంటాడు. అయినా మేము మిమ్మల్ని మోసం చేయడం ఏంటి అని నవ్వుతూ నటిస్తూ అంటాడు. నేను చూడలేదనుకున్నారా అని అంటాడు. ఎంత ధైర్యం నన్ను మోసం చేయడానికి అని మళ్ళీ అంటాడు. నా గురించి మీకు పూర్తిగా తెలీదు అని అంటాడు. ప్రియా మీ మనవరాలు కాదు కదూ అని అడుగుతాడు. ప్రియా, మీరైనా నిజం చెప్పండి అని అంటాడు. ప్రియా సైలెంట్గా విక్రమ్ వైపు చూస్తుంది. ఈశ్వరయ్య, విక్రమ్ నన్ను క్షమించు. ప్రియా నా మనవరాలే, కానీ పెద్ద మనవరాలు కాదు, కానీ సొంత మనవరాలే, నా కొడుకు రెండో భార్య కూతురు అని అంటాడు. ప్లీజ్ విక్రమ్ బాబు, నన్ను క్షమించు అని అంటాడు ఈశ్వరయ్య. అంటే ప్రియా మీ మనవరాలన్నమాట, మీరు మీ సొంత మనవరాల్ని ఇలా ట్రీట్ చేస్తారా అని అంటాడు. అసలు నీకు బుద్ధుందా అని మానసని అంటాడు. ఈశ్వరయ్య, మానస ఇద్దరు తలదించుకుంటారు. అసలు ప్రియాని ఎందుకు కొట్టారు అని తెలిసినా అడుగుతాడు. పెళ్ళికి డబ్బులు ఆఫర్ చేశాం కదా బాబు, అందులో ప్రియా డబ్బులు అని అంటాడు. కానీ మీరు ఇవ్వనని గొడవ చేస్తున్నారు అంతేనా? అంతేగా అంతేగా అని అంటాడు విక్రమ్. ఈశ్వరయ్య మళ్ళీ తలదించుకుంటాడు. మెల్లగా మానసకి కళ్ళతో సైగ చేస్తాడు. మానస హ్యాండ్ బ్యాగ్ నుంచి చెక్ బుక్ తీసి ఇస్తుంది. ఇష్టం లేకపోయినా ఇక తప్పదు అనుకుని ప్రియా వైపు కోపంగా చూస్తూ 10 crores చెక్ రాసి ఇస్తాడు. 10 crores చెక్ రాసి ఇస్తుంది ప్రియాకి. ప్రియా తీసుకుంటుంది. మానస మధ్యలో జోక్యం చేసుకుంటూ, అయినా ప్రియా, మీ హస్బెండ్ ఇండియాలోనే నెంబర్ 1 బిజినెస్ మ్యాన్, కోటీశ్వరుడు, అయినా నువ్వు పుట్టింటికి వచ్చి ఇలా చీప్గా గొడవ చేస్తావా? ముఖం బాగోకపోయినా నడవలేకపోయినా నువ్వు కేవలం డబ్బు కోసం పెళ్లి చేసుకున్నావు కదా, మరి మీ ఆయన నీ కోసం ఈ మాత్రం హెల్ప్ కూడా చేయలేరా అని అంటుంది. అసలు విక్రమ్ నిన్ను యాక్సెప్ట్ చేశాడా అని వెటకారంగా అంటుంది. విక్రమ్కి చిర్రెత్తుకొస్తుంది. కోపం కోపం రగులుతుంది. ప్రియాగారు నాకు ముందే చెప్పి ఉంటే
నేను ఇక్కడికి కనీసం రానిచ్చేవాడిని కాదు. అండ్ నా ఫేస్ గురించి మాట్లాడావు కదా అని చెప్పి ఫేస్ మాస్క్ తీస్తాడు. ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతారు. చంద్రబింబం లాంటి మొహం. చంద్రుడికైనా మొహం మీద మచ్చ ఉంటుందేమో కానీ ఆ మొహం మీద ఒక్క మచ్చ కూడా లేదు. అందమైన కళ్ళు. చాలా అందంగా ఉన్నాడు. రోజా ఆ మొహం చూడగానే మోహంలో పడిపోతుంది. మానస ఆ ముఖం చూడగానే ప్రేమలో పడిపోతుంది. విక్రమ్ చాలా బాగున్నాడు అని అనుకుంటుంది. ఛాన్స్ మిస్ చేసుకున్నా అని అనుకుంటుంది. అండ్ వన్ మోర్ థింగ్. ఏమన్నావు? నేను నడవలేనని అన్నావు కదా. నేను మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. నేను నడిచే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అని అంటాడు విక్రమాదిత్య. ప్రియా విక్రమ్ని చూసి నవ్వి, ఇంత అందంగా ఉన్నారు విక్రమ్ గారు, మీరు అలాంటప్పుడు ఫేస్ ఎందుకు కవర్ చేసుకున్నారు అని అడుగుతుంది ప్రియా. ఇలాంటి వాళ్ళ చూపు నా మీద పడకూడదని అని అంటాడు విక్రమ్. ప్రియా నవ్వుతుంది. వెళ్దాం అని అంటాడు విక్రమాదిత్య. ప్రియా సరే అంటుంది. విక్రమ్ ప్రియా చేయి పట్టుకుంటాడు. వీల్చైర్ తోసుకుంటూ ప్రియా విక్రమ్ని బయటకి తీసుకొని వెళ్తుంది. కారులో కూర్చున్నాక ప్రియా విక్రమ్కి సారీ విక్రమ్ గారు, మిమ్మల్ని మోసం చేయాలని అనుకోలేదు అని అంటుంది ప్రియా. నాకు తెలుసు అని చెప్పి ప్రియా వైపు చూస్తాడు విక్రమ్. నేను ఇక ఈ ఫేస్ మాస్క్ పెట్టుకోను అని చెప్పి కార్ విండోలో నుంచి బయటకి ఫేస్ మాస్క్ని పడేస్తాడు విక్రమాదిత్య. ఇది ఇలా జరుగుతుండగా ఒకవైపు మానసకి ఏం చేయాలో అర్థం కాదు. చూసారా విక్రమ్ ఎంత బాగున్నాడో, పైగా మెడికల్ ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటున్నాడంట. అంటే నడిచేస్తాడు త్వరలో. త్వరలో ప్రియా లైఫ్ సెటిల్ అవ్వబోతుంది అని అంటుంది. అవును బేబీ, నీకు ముందే చెప్పాను విక్రమ్ని చేసుకో అని, కానీ నువ్వు నా మాట వినలేదు అని అంటాడు ఈశ్వరయ్య. స్టాప్ ఇట్ గ్రాండ్పా. నాకు ఏమైనా తెలుసా విక్రమ్ అంత బాగుంటాడని? ముందో తెలిస్తే ఛాన్స్ మిస్ చేసుకునేదాన్ని కాదు అని అంటుంది మానస. అవును నిజమే అని అంటాడు ఈశ్వరయ్య. సడన్ షాక్ ఇచ్చాడు అని మానస అంటుంది. మామూలు షాక్ కాదు, ఆల్మోస్ట్ కరెంట్ వైర్ మీద ఉన్న కాకికి షాక్ కొట్టినట్టు అయింది నా గతి అని అంటాడు ఈశ్వరయ్య. అంతా జరిగిపోయాక ఏం చేస్తాంలే అని అంటాడు ఈశ్వరయ్య. ఇంకా అంతా జరగలేదు గ్రాండ్పా. ఎలాగైనా విక్రమ్ని దక్కించుకుంటాను, చూస్తూ ఉండు అని అంటుంది మానస. ప్రియాకి అంత అదృష్టం దక్కనిస్తానా అని అంటుంది మానస గట్టిగా నవ్వుతూ. విక్రమ్ వాళ్ళ కార్ ఇంటి ముందు ఆగుతుంది. విక్రమ్ ప్రియా కిందకి వస్తారు. ఇంతలో విక్రమ్కి ఒక కాల్ వస్తుంది. విక్రమ్కి ఆఫీస్కి వెళ్ళవలసి ఉంటుంది. ప్రియా నాకు వర్క్ ఉంది, నేను ఆఫీస్కి వెళ్ళాలి అని అంటాడు విక్రమాదిత్య. మీరు లోపలికి వెళ్ళండి అని అంటాడు. ప్రియా సరే అని చెప్పి వెళ్ళిపోతుంది. విక్రమ్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ప్రియా కాసేపు కూర్చుని ఇక హాస్పిటల్కి వెళ్ళాలి అని అనుకుంటుంది. హాస్పిటల్కి వెళ్తుంది. హాస్పిటల్లో అజిత్, రుక్మిణి మాట్లాడుకుంటూ కనిపిస్తారు. అజిత్ రుక్మిణికి అవి ఇవి చెప్తూ నవ్విస్తాడు. అజిత్ రుక్మిణిని తన సొంత అమ్మలాగా ట్రీట్ చేయడం చూసి ప్రియా నవ్వుతుంది. ప్రియా రుక్మిణి దగ్గరకు వెళ్తుంది. హే ప్రియా, ఎప్పుడు వచ్చావు అని అంటాడు అజిత్. ఇప్పుడే వచ్చాను అని అంటుంది ప్రియా. ఏంటి మా అమ్మకి ఏదో జోక్ చెప్తున్నట్టున్నావు? అమ్మ బాగా నవ్వుతుంది అని అంటుంది ప్రియా. ఏదోలే అని అంటాడు అజిత్ రుక్మిణి వైపు చూస్తూ నవ్వుతూ. రుక్మిణి కూడా నవ్వుతుంది. ఏంటి ఇద్దరు నవ్వుకుంటున్నారు? సంథింగ్ ఈజ్ ఫిషీ అని అంటుంది ప్రియా. నథింగ్ నథింగ్ అని అంటాడు అజిత్. నిజం చెప్తారా లేదా అని అంటుంది ప్రియా. చెప్తే నువ్వు ఫీల్ అవుతావేమో అని అంటాడు అజిత్. ఏంటి నేను ఫీల్ అవ్వడం ఏంటి అని అంటుంది ప్రియా. అది అది నువ్వు అని అంటాడు అజిత్. నేను అని అంటుంది ప్రియా. అదే ఒకసారి క్లాస్ ఎగ్గొట్టి పారిపోతుంటే మ్యాథ్స్ టీచర్కి దొరికిపోయావు. హెల్త్ బాగాలేదు టీచర్ అని చెప్పి తప్పించుకున్నావు. నెక్స్ట్ డే దొరికిపోయావు, అది చెప్తున్నా అని అంటాడు అజిత్. మొత్తం చెప్పేశావా అని అంటుంది ప్రియా. ఎలా దొరికావో చెప్పలేదు అని అంటాడు అజిత్. ఓ అవునా, నైస్ నైస్, చెప్పు మరి, లేట్ అవుతుంది అని అంటుంది ప్రియా. అందరూ నవ్వుతారు. అమ్మకి తినడానికి ఏమీ పెట్టలేదు కదా అని అంటుంది ప్రియా. ఏమీ పెట్టలేదు అని అంటాడు అజిత్.
ప్రియ సరే అని అంటుంది. ఇంతలో నర్స్ వస్తుంది. రేపు రుక్మిణి గారికి సర్జరీ ఉంది. ఏమీ పెట్టలేదు కదా అని నర్స్ కూడా అడుగుతుంది. ఏమీ పెట్టలేదు అని చెప్తారు అజిత్, ప్రియ. సరే, రేపటి సర్జరీకి ఫీజు కట్టాలి, నాతో రండి అని అంటుంది నర్స్. ప్రియ వెళ్ళి ఫీజు కడుతుంది. కట్టి మళ్ళీ రూమ్లోకి వస్తుంది. అజిత్ అంతా ఓకేనా అని అడుగుతాడు. హా, ఓకే అని అంటుంది ప్రియ. 9:30 PM వరకు హాస్పిటల్లోనే ఉంటుంది. తర్వాత ఇంటికి క్యాబ్లో బయలుదేరుతుంది. 8:30 వరకు హాస్పిటల్లోనే ఉంటుంది. తర్వాత ఇంటికి క్యాబ్లో బయలుదేరుతుంది. ఇంటికి చేరుకున్నాక విక్రమ్ సోఫా మీద కనిపిస్తాడు. ప్రియా వెళ్ళి పక్కన కూర్చుంటుంది. ప్రియా గారు, ఇప్పుడే వచ్చారా అని అంటాడు. అవును విక్రమ్ గారు, ఇప్పుడే వచ్చాను అని అంటుంది ప్రియ. సారీ, నేను హాస్పిటల్లోకి రాలేకపోయాను అని అంటాడు విక్రమ్. పర్వాలేదండి అని అంటుంది. రేపు అమ్మకి సర్జరీ చేస్తారంట అని చెప్తుంది. సర్జరీ గాయత్రి చేస్తుంది కదా అని అంటాడు. అవును అని ప్రియా అంటుంది. మీరు ఏమీ టెన్షన్ పడకండి, గాయత్రి ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ డాక్టర్ అని అంటాడు. అమ్మ ముందు బయట పడలేదు కానీ మాకు చాలా టెన్షన్గా ఉంది అని అంటుంది ప్రియ. మాకు అంటే అని అంటాడు విక్రమ్. అదే నాకు అజిత్కి అని అంటుంది. ఓ అని అంటాడు విక్రమ్. ప్రియా గారు, అత్తయ్యకి సర్జరీ అవ్వగానే మన ఇంటికి తీసుకొని వద్దాం అని అంటాడు విక్రమాదిత్య. అయ్యో వద్దు విక్రమ్ గారు. ఎందుకులే అని అంటుంది. ఎందుకు ఏంటి, అయినా అత్తయ్య ఇక్కడ ఉంటేనే బాగుంటుంది అని చెప్తాడు. అది కాదు అని ప్రియ అనేలోపు ఇంకేం మాట్లాడద్దు, అత్తయ్య మనతోనే ఉంటారు అని అంటాడు విక్రమాదిత్య. ప్రియ నవ్వి సరే అని అంటుంది. అలా అలా సోఫాలో మాట్లాడుకుంటూ ఉంటారు. మీరు పక్కన ఉంటే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది అని అంటుంది ప్రియ. ప్రియ, మీరు ఏం జరిగినా నాకు చెప్పండి, చూశారు కదా మార్నింగ్ ఎలా జరిగిందో అని చేయి పట్టుకొని అంటాడు విక్రమాదిత్య. ప్రియ సరే అని అంటుంది. ఆ క్షణం ప్రియ ప్రపంచాన్ని మర్చిపోతుంది. ఎందుకో సడన్గా చాలా ధైర్యం వచ్చినట్టు అనిపిస్తుంది. ప్రియ మెల్లగా తన తలని విక్రమ్ భుజం మీద పెడుతుంది. మొదటిసారి ఫర్ ద ఫస్ట్ టైం నేను తన మీద తలపెట్టి పడుకున్నాను అని తన మనసులో తానే అనుకుంటుంది. విక్రమ్, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అని అంటుంది. విక్రమ్ చిన్నగా నవ్వుతాడు. ప్రియ అలాగే నిద్రపోతుంది. విక్రమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. విక్రమ్ కూడా అలాగే నిద్రపోతాడు. అలా మార్నింగ్ అవుతుంది. అలారం మోగుతుంది. ఇద్దరూ లెగుస్తారు. విక్రమ్కి షోల్డర్ నొప్పి పుడుతుంది. నేను ఇక్కడే పడుకున్నానా అని ప్రియ అంటుంది. హా అవును అని షోల్డర్ మీద చేయి వేసుకొని అంటాడు. అయ్యో సారీ సారీ విక్రమ్ గారు, నాకు సడన్గా నిద్ర వచ్చేసింది. నేను అని అనేలోపే ప్రియా గారు ఇట్స్ ఓకే అని నవ్వుతూ అంటాడు. ప్రియా కూడా నవ్వుతుంది. ఇంతలో ప్రియాకి ఫోన్ వస్తుంది అజిత్ నుంచి. హలో ప్రియా, ఈరోజు 11:30కి అమ్మకి సర్జరీ, ఫాస్ట్గా రా అని అంటాడు అజిత్. సరే అని అంటుంది ప్రియ. ప్రియాకి టెన్షన్ మొదలవుతుంది. ఏం చేయాలో అర్థం కాదు. ప్రియ భయపడుతుంది అని విక్రమ్కి అర్థం అవుతుంది. రాజేష్కి కాల్ చేస్తాడు. హలో రాజేష్, నేను ఈరోజు ఆఫీస్కి రావట్లేదు అని అంటాడు. అన్ని మీటింగ్స్ క్యాన్సిల్ చేయి అని అంటాడు విక్రమాదిత్య. సరే అని అంటాడు రాజేష్. విక్రమ్ ప్రియాకి ధైర్యం చెప్తాడు. నేను ఉన్నా కదా అని అంటాడు. ప్రియా వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని అంటాడు విక్రమ్. ప్రియా సరే అని అంటుంది. వెళ్ళి ఇద్దరూ ఫ్రెష్ అవుతారు. ఫ్రెష్ అయ్యాక హాస్పిటల్కి కారులో బయలుదేరుతారు. కార్ హాస్పిటల్ ముందు ఆగుతుంది. ప్రియా, విక్రమ్ కార్ దిగి హాస్పిటల్లోకి వెళ్తారు. హాస్పిటల్లో అప్పటికే సర్జరీ స్టార్ట్ చేస్తారు. అజిత్ అక్కడే ఉంటాడు. ఇప్పుడే సర్జరీ స్టార్ట్ అయింది అని ప్రియాకి చెప్తాడు. ప్రియాని కూర్చోమని చెప్తాడు. ప్రియా కూర్చుంటుంది. చాలా టెన్షన్ పడుతుంది. విక్రమ్ చేతిలో చేయి వేసి ప్రియాని పట్టుకుంటాడు. సుమారు 2 గంటల తర్వాత నర్స్ బయటికి వస్తుంది. ప్రియాకి ఇంకా టెన్షన్ ఎక్కువ అవుతుంది. విక్రమ్ తనని కంఫర్ట్ చేస్తూ ఉంటాడు. బయటికి వచ్చిన నర్స్ సర్జరీ సక్సెస్ఫుల్ అయింది అని అంటుంది. ప్రియా మనసు కుదుట పడుతుంది. రుక్మిణిని నార్మల్ రూమ్లోకి షిఫ్ట్ చేస్తారు. అందరూ లోపలికి వెళ్తారు. రుక్మిణి ఇంకా కళ్ళు తెరవలేదు. ప్రియా, అజిత్, విక్రమ్ రుక్మిణి దగ్గర కూర్చుంటారు. ఇంతలో విక్రమ్కి ఒక కాల్ వస్తుంది. ఇప్పుడే వస్తాను ప్రియా అని చెప్పి విక్రమాదిత్య బయటకి వెళ్తాడు. కాసేపు అయ్యాక రుక్మిణి కళ్ళు తెరుస్తుంది. అజిత్ బాబు, అజిత్ బాబు అని కలవరిస్తుంది.
ఆంటీ ఇక్కడే ఉన్నాను ఆంటీ అని చెప్పి చెయ్యి పట్టుకుంటాడు. అమ్మ ఏంటి లేవగానే అజిత్ అజిత్ అని అంటున్నావు అని ప్రియా అంటుంది. అజిత్, రుక్మిణి నవ్వుతారు. ఏంటి మళ్ళీ నన్ను ఏడిపిస్తున్నారా అని ప్రియా అంటుంది. అజిత్, రుక్మిణి మళ్ళీ నవ్వుతారు. ఇప్పుడు ఎలా ఉంది అమ్మా అని ప్రియా అంటుంది. రుక్మిణి నాకు ఏమీ కాలేదు. ఇప్పుడు కూడా మీ అమ్మ స్ట్రాంగ్ ఉమెన్ అని అంటుంది రుక్మిణి. హా అవునవును ఆంటీ స్ట్రాంగ్ ఉమెన్ అని నవ్వుతూ అంటాడు అజిత్. ఆపు అమ్మా అని నవ్వుతూ అంటుంది ప్రియా. ఇంతలో విక్రమ్ లోపలికి వస్తాడు. ఓ అత్తయ్య లేచారా అని అంటాడు విక్రమ్. అమ్మ ఇప్పుడే లేచింది విక్రమ్ గారు అని అంటుంది ప్రియా. అత్తయ్య అనగానే అజిత్ విక్రమ్ని సీరియస్గా చూస్తాడు. అత్తయ్య అని అన్నందుకు ప్రియా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రుక్మిణికి ఏమీ అర్థం కాదు. ప్రియా వైపు చూస్తుంది రుక్మిణి. అమ్మా నీకొకటి చెప్పాలి. ఈయన నా ఫ్రెండ్ కాదు, విక్రమాదిత్య గారు అని చెప్తుంది. పేరు చెప్పగానే అల్లుడు గారని రుక్మిణికి అర్థం అవుతుంది. రుక్మిణిలో కంగారు మొదలవుతుంది. అత్తయ్య నాకు అంతా తెలుసు, మీరు భయపడకండి అని అంటాడు విక్రమాదిత్య.